హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోరు మూసుకొని కూర్చో అంటూ ప్రియాపై రెచ్చిపోయిన రీతు చౌదరి. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ పెద్ద రచ్చగా మారిపోయింది. రీతు చౌదరి నిన్న సంచాలకుగా డిజాస్టర్ అనే చెప్పాలి. ఆమె అలా డిజాస్టర్ నిర్ణయాలు తీసుకోవడానికి ఒక విధంగా కామనర్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే రీతు చౌదరి మీ వాళ్ళు అని అన్నందుకు దమ్ము శ్రీజ, ప్రియా చేసిన రచ్చ మామూలుది కాదు. నువ్వు కామనర్స్ ని సెలబ్రిటీస్ ని వేరువేరుగా చూస్తున్నావంటూ పెద్ద ఎత్తున హంగామా చేశారు. దీంతో వాళ్ల మాటలకు రీతు చౌదరి కాస్త ప్రభావితమైంది. అందుకే అన్యాయంగా భరణిని టాస్క్ నుండి ఎలిమినేట్ చేసింది. బిగ్ బాస్ అంత క్లియర్ గా నేను బజర్ చేసినప్పుడు మాత్రమే గేమ్ ని ఆపాలి అని చెప్పినప్పటికీ కూడా తాను ఆగమన్నప్పుడు ఆగలేదని భరణిని గేమ్ నుండి తప్పించింది. ఇక్కడ కామనర్స్ ప్రభావం ఆమెపై కొంత ఉంటే మరికొంత డిమాండ్ పవన్ మీద ప్రేమ కూడా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ లవ్ ట్రాక్ లో భాగంగానే ఆమె ఇలా చేసి ఉండొచ్చని అనిపిస్తోంది అంటూ విశ్లేషకులు కూడా రీతు చౌదరిపై మండిపడుతున్నారు. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్ లో ప్రియా, శ్రీజ చేసిన ఓవర్ యాక్షన్ కూడా మామూలు రేంజ్ లో లేదు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అరుస్తూనే ఉన్నారు. సంచాలకుగా వ్యవహరిస్తున్న ఆమెని నీకు అసలు కనిపించడం లేదా అని ప్రియా అరవడంతో రీతు దానికి కౌంటర్ ఇస్తూ, నీకు కళ్ళు కనిపిస్తున్నాయా, ముందు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, ముందు నువ్వు నోరు మూసుకొని ఉండు అని గట్టిగా అరిచి చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.